హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం. రాధ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుని గర్భవతి అని డాక్టర్ ఖాయం చేసిన తర్వాత కృష్ణకి ఫోన్ చేస్తుంది. కృష్ణ హాస్పిటల్లో ఉంటాడు. పేషెంట్స్ ఉన్నారు, తర్వాత మాట్లాడతాను అని చెప్తాడు. అప్పుడు రాధ వారిని చూడడం త్వరగా ముగించి వచ్చేయండి అంటుంది. సరే అంటాడు కృష్ణ. మర్చిపోరుగా అంటుంది. నేను మర్చిపోతే నువ్వు ఫోన్ చేసి గుర్తు చేయబోయ్ అంటూనే అతను ఫోన్ పెట్టేశాడు. రాధ కుర్చీలో కూర్చుంది. రాధ కళ్ళు కలువ పువ్వుల్లా ఉన్నాయి. కృష్ణ ఈ వార్త వినగానే ఎంత ఆనందపడిపోతాడో రాధకి తెలుసు. రాధ చెంపకి చేయి ఆనించుకుని కూర్చుంది. కొల్లేరులో ఆ రోజు యాక్సిడెంట్కి గురై శిశువుని పోగొట్టుకున్నప్పుడు కృష్ణ ఎంత బాధపడ్డాడు, తనని ఎంత బాగా చూశాడు. పిల్లలు పుట్టలేదనే బాధ అతనికి కూడా ఉందని తనకి తెలుసు. కృష్ణ ఆఖరి పేషెంట్ని చూసేశాడు. అతని ఇంటికి బయలుదేరుతుండగా కాంపౌండరు సేట్ గోవిందరాజు గారు ఫోన్ చేశారు. ఆయనకి బీపీ ఫాల్ అయిందిట. మిమ్మల్ని ఒకసారి వచ్చి చెకప్ చేయమని చెప్పారు అన్నాడు. కృష్ణ లేస్తూ, లేదు, నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి. రేపు ఉదయం వచ్చి చూస్తానని చెప్పు. నేను ఇంత క్రితం రాసి ఇచ్చిన మందులే వాడమను. కదలకుండా పడుకుని ఉండి బాగా రెస్ట్ తీసుకోమన్నానని చెప్పు. చూడు, పరమహంస గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ పాపకి ఇంజెక్షన్ ఇచ్చి టెంపరేచర్ తగ్గిందో లేదో కనుక్కుని నాకు ఫోన్ చేయి. అతను వెళ్ళబోతూ ఆగి అన్నట్టు మర్చిపోయాను. శర్మగారి భార్యకి మందులు పంపిస్తానని చెప్పాను. ఈ క్యాప్సిల్స్ తీసుకెళ్ళి ఇవ్వు. ఇంకో 2 రోజులు భోజనం చేయవద్దన్నానని చెప్పు. ఓకే, నేను వెళ్తున్నాను. అతను వెళ్ళబోతుండగా ఇంతలో ఫోన్ మోగింది. కాంపౌండర్ తీశాడు. హలో, రాజారాం గారా? అయ్యగారు లేరండి అతను అంటుండగానే ఆ పేరు వినగానే కృష్ణ గబాల్ని వచ్చి ఫోన్ తీసుకున్నాడు. హలో అన్నాడు. డాక్టర్ గారా, త్వరగా రావాలి. కళ్యాణి గది తలుపులు వేసుకుంది. తీయడం లేదు. లోపలి నుంచి మూలుగు వినిపిస్తోంది. ఎంత బాధినా తలుపులు తీయడం లేదు. డాక్టర్, మీరు త్వరగా రావాలి, త్వరగా రండి. ఆయన గొంతులో దుఃఖం బ్రద్దలవ్వడానికి సిద్ధంగా కంపించిపోతోంది. నేను ఇప్పుడే వస్తున్నాను, మీరు భయపడకండి, నేను క్షణంలో వచ్చేస్తున్నాను అన్నాడు కృష్ణ. చప్పున రండి డాక్టర్, చప్పునే రండి, ఆయన ఏడుపు గొంతుతో అనేసి ఫోన్ పెట్టేశాడు. కృష్ణ బయటికి వచ్చాడు. అతను అన్నట్టుగానే 10 నిమిషాల్లో కారులో కళ్యాణి ఇంటి ముందు వచ్చి ఆగాడు. కారు తలుపు తీసుకొని పరిగెత్తినట్టుగా లోపలికి వెళ్ళాడు. అక్కడ హాలులో ఎవరూ లేరు. కృష్ణ వేగంగా మెట్లెక్కి పైకి వచ్చాడు. అందరూ కళ్యాణి ముందే మోగి ఉన్నారు. అందరి ముఖాల్లో నిస్సహాయత, భయం కనిపిస్తున్నాయి. రాజారాం గారు కృష్ణని చూడగానే ఎదురు వచ్చారు. చూడు బాబు, లోపల ఏం ప్రమాదం జరుగుతోందో నాకు తెలియడం లేదు. ఇంత క్రితం వరకు కళ్యాణి మూలుగు వినిపించింది, ఇప్పుడు అది కూడా వినిపించడం లేదు. ఈ దరిద్రపు తలుపు రావడం లేదు, కళ్యాణి పలకడం లేదు. ఆయన అంటుండగానే కృష్ణ వెళ్ళి తలుపు బాదాడు. కళ్యాణి, కళ్యాణి. అతని గొంతు కూడా ఆతురతగా ఉంది. కళ్యాణి అని అరిచినట్టే పిలిచాడు. ఎవరు? ఆ గొంతు నీరసంగా వినిపించింది. నేను కృష్ణని, తలుపు తీ. కళ్యాణి గొంతు వినగానే రాజారాం గారి కళ్ళల్లో ఆతురత తగ్గి సంతోషం కనిపించింది. డాక్టర్ గారి గొంతు వినగానే కూతురు పలకడం ఆయన గమనించారు. తలుపు తీ కళ్యాణి అన్నాడు. వస్తున్నా. 10 నిమిషాల తర్వాత తలుపు తీసింది. కళ్ళు ఏడ్చినట్టుగా ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. జుట్టు రిబ్బన్తో కట్టుకుని ఉంది. ముఖం నలిగినట్టుగా ఉంది. మనిషి నిలబడలేక తలుపుకి ఆనుకుంది. ఏమిటి ఏమిటి అందరూ ఇలా మూగారెందుకు డాడీ, ఏమైంది అంది. అమ్మా కళ్యాణి. రాజారాం గారి దగ్గరకు వెళ్తుంటే కృష్ణ ఆయన చెయ్యి మీద చెయ్యి వేసి ఆపారు. ఆ సంకేతం గ్రహించిన ఆయన ఆగారు. ఏం లేదు కళ్యాణి, నేను వచ్చాను, నిన్ను పిలిచినా పలకలేదు, అందుకని నాకు భయం వేసి వీళ్ళందరినీ పిలిచాను. ఇదంతా నేను చేసిన గలాబాయే అన్నాడు. కళ్యాణి చూపు స్థిరంగా లేదు. నవ్వుతూ అంది, బాగుంది,
డాక్టర్ గారికి భయమా? ఆ నవ్వు కూడా సహజంగా లేదు. నేను డాక్టర్గా నీ దగ్గరికి రావడం లేదని ఎన్నోసార్లు చెప్పాను. స్నేహితుడిగా ఆదుర్దా పడడంలో అసహజం ఏమీ లేదుగా. నా పిరికితనంతో డాడీని భయపెట్టేశాను. కృష్ణ రాజారాం గారి వైపు తిరిగి చూశారు. కళ్యాణికి ఏమీ లేదు, నేను గాబరా పడ్డాను, ఐఆమ్ సారీ అన్నాడు. నేను నిద్రపోతున్నాను, నాకు పిలిపేది వినిపించలేదు అంది కళ్యాణి. రాజారాం గారికి కూతురు చెప్పింది నిజమేనేమో అనిపించింది. కళ్యాణికి చిన్నప్పటి నుంచి నిద్రలో కలవరింతలు అలవాటే. ఇంతలో ఫోన్ వచ్చింది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయాడు. కృష్ణ లోపలికి వచ్చాడు. కూర్చోబోతూ ఆగి కళ్యాణిని చూస్తూ, అదేమిటి కుడిపక్క నుదుటి మీద నుంచి అలా చెమట కారుతోంది అన్నాడు. చెమట ఏది? లేదే. అబ్బే ఇదా, నేను ఇప్పుడే ముఖం కడుక్కొని వచ్చాను, సరిగ్గా తుడుచుకోలేదు అంటూ కొంగుతో తుడిచేసుకుంది. అయినా చెమట నీళ్లులాగా దిగకారుతూనే ఉంది. అవునవును, బాగా ఉక్కగా ఉంది, నాకు కూడా చెమట బాగానే పోస్తుందిలేండి అన్నాడు. అతను కళ్యాణి దగ్గరగా వచ్చాడు. కళ్యాణి కనురెప్పలు ఎత్తి కళ్ళు పరీక్ష చేశాడు. ఏమైంది అలా చూస్తారేం? ఏం లేదు, నీ కళ్ళు ఎర్రగా ఉంటేను కళ్ళ కలక వ్యాధి ఏమైనా వస్తుందేమోనని. లేదు లేదు, నేను రాత్రులు సరిగ్గా నిద్రపోవడం లేదు, అందుకని. ఐసి, నేను కూడా అదే అనుకున్నాను. అతను వెళ్ళి కూర్చుంటూ, కళ్యాణి మంచినీళ్ళు కావాలి అన్నాడు. ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తెస్తాను అంటూ గబగబా వెళ్ళింది. అతను కళ్యాణి నడకని వెనక నుంచి గమనిస్తున్నాడు. కళ్యాణి నడక ఎప్పటిలా రాజహంసలా వయ్యారంగా హుందాగా లేదు. ఆ పాదాలు నిద్రలో లేచిన పసిపాప తప్పటడుగుల్లా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కృష్ణ కళ్యాణి అక్కడి నుంచి వెళ్ళగానే గబాల్న బాత్రూంలోకి వచ్చాడు. అక్కడ బేసిన్లో రక్తపు మరకలు కనిపించాయి. వాటిని పరీక్షగా చూసిన అతను నిట్టూర్చాడు. తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. కళ్యాణి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. నువ్వే తీసుకురావాలా, గౌరికి చెప్పకూడదు అన్నాడు. ఓహో, మీకు కాఫీ కానీ మంచినీళ్ళు కానీ నేనే స్వయంగా నా చేతులతో ఇవ్వాలనిపిస్తుంది అంది. కృష్ణ మంచినీళ్ళు అందుకుంటూ కళ్యాణి చెయ్యి పట్టుకుని గోళ్ళు పరీక్ష చేశాడు. ఏమిటది అంది. ఏం లేదు కళ్యాణి, మీ చేతి గోళ్ళు రంగు వేయకుండా ఉంటేనే సహజమైన కలర్తో అందంగా ఉంటాయి సుమా అనిపిస్తోంది అన్నాడు. భలేవారే, డాక్టర్ గారు ఈ పరీక్షలు కూడా చేస్తారని నాకు తెలియదే అంది నవ్వుతూ. ఏం, డాక్టర్ మనిషి కాదా? నేనేం చెయ్యను? అందమైన ఆడపిల్ల చూపరుల దృష్టిని అయస్కాంతంలా అలా లాగేస్తుందనుకుంటా. అందమా? కళ్యాణి విరక్తిగా నవ్వింది. కృష్ణ, నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది అని అడిగింది. చెప్పలేనంత అదృష్టవంతులని. ఏం, మీకేం తక్కువ? అందం, ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు, మీ పాదాక్రాంతాలు, కంటికి రెప్పలా చూసుకునే తండ్రి, అన్నిటికీ మించి మీలాంటి మంచి ఫ్రెండ్. అవునా? కళ్యాణి విరగబడి నవ్వింది. అవును, నాకు చిన్న సందేహం. మీరు నాకు నిజంగా ఫ్రెండ్ అయితే ఒకసారి మీరు, ఇంకోసారి నువ్వు అని ఈ భేదాలేమిటి? ఇందులో ఏది నిజం? మీరు అనే మర్యాద, నువ్వు అనే చనువ? రవంతైనా తికమక పడకుండా చిరునవ్వుతో చూశాడతను. రెండూ నిజమే. రెండూ ఎలా సాధ్యం? నిలదీసినట్టు అడిగింది. ఎందుకు సాధ్యం కాదు? మీలో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒక వ్యక్తి అపురూపమైన కళా తపస్వి డాన్సర్ కళ్యాణి, ఆమెను నేను మర్యాదతో మన్నిస్తాను. మరో కళ్యాణి పసిపిల్ల లాంటి మనస్తత్వం కలది. ఆ కళ్యాణిని నేను చనువుతో చూస్తాను, స్నేహపూర్వకంగా నువ్వు అంటాను. నిజంగానా? నిజంగా. మీరు మాటల్లో మహా చతురులు సుమా, జాగ్రత్త. ఒక కళ్యాణికి మీరు దగ్గరవ్వాలని చూస్తున్నట్టున్నారు, రెండో కళ్యాణి కూడా మీకు దగ్గరవ్వాలని చూస్తోంది. నాకేం భయం లేదు.
అప్పుడప్పుడు మిమ్మల్ని భయపెట్టాలనిపిస్తుంది, మీరు భయపడుతుంటే చూడాలనిపిస్తుంది. హతోస్మి అన్నాడు అతను అన్న ఆ తీరు చూసి కళ్యాణి విరగబడి నవ్వింది. ఇంతలో ఫోన్ మోగింది. కళ్యాణి అలా నవ్వుతూనే వెళ్ళి ఫోన్ తీసి హలో, కళ్యాణి స్పీకింగ్ అంది. అవతల నుంచి హలో అని వినిపించింది. ఎవరు కావాలి? డాక్టర్ కృష్ణ గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? నేను వారి పేషెంట్ని. ఒక్క నిమిషం. కళ్యాణి ఫోన్ ఇస్తూ కృష్ణ మీకే ఫోన్ అంది. కృష్ణ వచ్చి హలో అన్నాడు. ఒక్క నిమిషం ఎవరూ జవాబు చెప్పలేదు. అతను మళ్ళీ హలో అన్నాడు. అవతల నుంచి ఫోను డిస్కనెక్ట్ అయింది. ఆ ఫోన్ చేసింది ఎవరో రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.